ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజ్‌కి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలైతే జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనం అందరం చూస్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఆందోళనకారులు చేసినటువంటి దాడులు, అలాగే పోలీసులు దాన్ని ఎదుర్కొంటూ చేసినటువంటి దాడులు ఇవన్నీ కూడా చూసాం. వీటి గురించి ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని సంప్రదించినప్పుడు టైం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం ఎలా చూడాలి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అంశాల గురించి మనతో విశ్లేషించడానికి సామాజిక కార్యకర్త అనగాని రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ ఎపిసోడ్ మొత్తంలో మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైతే విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం జరిగిందో వాళ్ళు నిరసన తెలియజేయడం తప్పు లేదు. అక్కడ పోలీస్ దాడి జరిగింది. దాని మీద ఒక లాయర్ కేసు వేసి మా యొక్క ఆధారాలు చూడండి, వీడియో క్లిప్స్ చూడండి అంటే సీజే గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నాకు టైం లేదు, చూసే టైం లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు అనే మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్య. నాకు ఆయన మాట్లాడిన ఆ పదానికి ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోయింది ఒక భారత పౌరుడిగా. ఎందుకనంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడకూడదు. ఆధారాలు చూడాలి, వాళ్ళకి కావాల్సిన న్యాయస్థానానికి కావాల్సిన ఆధారాలు, అలాంటి ఆధారాలే బయట పెట్టినప్పుడు అది చూసి చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఏ నిరసన అయినా సరే, అటు స్టూడెంట్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదంటే రైతుల నిరసన కావచ్చు, ఏదైనా సరే మ్యాక్సిమం శాంతియుతంగా చేయడానికి చూస్తారు. కానీ ఈ రైతుల మధ్య, ఈ జనం మధ్యలో పొలిటికల్గా రాజకీయ నాయకులు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొంతమంది ఉద్రోహ శక్తులను పంపించి రాళ్లు విసర్జన చేయటం వలన పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది చేయి దాటిపోతున్న ఉద్దేశం చేత లాఠీ చార్జ్ చేస్తారు. అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మ్యాక్సిమం జరిగే సంఘటనలన్నీ కూడా ప్రభుత్వం చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు ఏదో రకంగా చేస్తుంటే దాన్ని ప్రతిపక్షం క్యాచ్ చేసిన ప్రక్రియలో భాగంగా ఇట్లా విద్రోహ శక్తుల చేత రాళ్లు లేపించడం, దాన్ని ఏ పోలీసులు కూడా అనవసరంగా ఒక వ్యక్తి మీద నిరసన లాఠీ చార్జ్ చేయరు. వాళ్ళకి లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతుంది, రాళ్ళు వేస్తున్నారు, ఇంకోటి వేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం చేస్తారు. ఈ ప్రక్రియలో ఇట్లా జరిగింది అని చెప్పితే ఇప్పుడు దాని మీద ఒక విచారణ కమిటీ వేయటమా లేకపోతే ఏంటనేది సీజే గారు పరిశీలించి చేయకోకుండా ఇంత దారుణంగా నాకు టైం లేదని మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. టైం దేనికి లేదేనికి? ఆయన బాధ్యత గల పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి టైం లేదంటే దేనికి టైం ఉంది? అంబానీని మోదీ కేసుల్లో చూడటానికి టైం ఉందా? వాళ్ళతో లాలూచి పడి సెటిల్మెంట్ చేసుకొని ఏ కేసుని ఎలా తప్పించాలని ఉంది, లేదా రాజకీయ నాయకుల కేసులు కానీ వీటిని ఎలా మాట్లాడుకోవడానికి రేట్ మాట్లాడుకోవడానికి టైం ఉందా? ఇది నేను మాట్లాడితే న్యాయమూర్తుల మీద ఇలా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడటం కాదు. 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అని చెప్పేసి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మార్కండే కర్జు గారు అనేది వాళ్ళు నేను మాట్లాడటం కాదు, నాకున్న భావ ప్రకటనే నేను మాట్లాడుతున్నాను. దేని టైం ఉంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సీజే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్న ఎంతవరకు కరెక్ట్ ఇది? దానికి తగ్గట్టుగా ప్రతి ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది కరెక్టా? చెప్పండి ఎవరైనా కానీ. అదీ కాకుండా ఈ న్యాయమూర్తులకి ఒత్తాసు పలుకుతున్నాయి ప్రభుత్వాలు. దీనివలన ఏంటంటే ఇప్పుడు ఏ న్యాయమూర్తికైనా సరే, ఎప్పుడైనా సరే వ్యక్తిగత కక్ష ఉండదు. దోషికిను న్యాయమూర్తికి మధ్య వ్యక్తిగత కక్ష ఉండదు. ఆ దోషి అనే వ్యక్తి ఎప్పుడైనా సరే తల విసిరేసినా కానీ, లేదంటే అన్‌బిహేవ్ చేసినా కానీ, వీడు నా ముందర ఎంత తలాగరేస్తున్నాడా అని ఒక చిన్న ఇగో హర్ట్ అయితే న్యాయమూర్తి గారికి ఆ రోజల్లా వెయిట్ చేపించడం, లేకపోతే కారణం లేకోకుండా వాయిదాలు వేయటం జరుగుద్ది. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక న్యాయమూర్తి గారికి తోట చంద్రధనశేఖర్ అనే హైకోర్టు న్యాయమూర్తి గారు ఆయన తండ్రికి స్పెట్స్ కొన్నారట, కళ్ళజోడు. అది రియంబర్స్మెంట్ పెట్టుకుంటే ఆ మెడికల్ ఆఫీసర్ స్పెట్స్ అనేది మీ మెడిసిన్ కింద రాదండి, ఇది మేము ఇవ్వలేమని చెప్తే ఇమీడియట్గా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు రిజిస్టార్ ద్వారా. ప్రభుత్వం ఇమీడియట్గా సపరేట్ జీవోని రిలీజ్ చేసింది. ఆర్టీ నెంబర్ 222 డేటెడ్ 27/2026. అంటే ఒక న్యాయమూర్తి గారికి కళ్ళజోడికి కూడా ప్రభుత్వం ఆ రకంగా జీవోలు జారీ చేసి ఇది చేస్తుంటే, ఏది ఉన్న నిబంధనలకి సడలింపు చేస్తూ, అంటే ప్రభుత్వాలు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయంటే, ఈ ప్రభుత్వాలు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, న్యాయమూర్తులు మనసుని హర్ట్ చేయకుండా ఉండటం కోసం, కాకాపట్టుకోవడం కోసం చేస్తుందా అన్నట్టుగా కూడా నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే విజయవాడలో ఆల్రెడీ గాదే సాయికృష్ణ కేసు నడుస్తుంది. అది ప్రతిపక్షాలను బాధిత యొక్క తల్లి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఒకవేళ ఈ న్యాయమూర్తి గారు గనక తండ్రి గారు గనక కళ్ళజోడుకి డబ్బులు వసూలు చేశారు, మనం జీవో జారీ చేయలేకపోతే మన మీద కక్ష కట్టి గవర్నెన్స్ సిబిఐ ఎంక్వైరీ అడుగుతారేమో అని భయం చేత వీళ్ళని మభ్యపెట్టుకోవడం కోసం ప్రభుత్వం ఇలా
ఇమీడియట్గా జీవోలు జారీ చేస్తుందా? అసలు ఏంటినా నాకేం అర్థం కావట్లే. ఎందుకు ఇంతవరకు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పదవులు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇక్కడ జనం కాదు మారాల్సింది. అదేమంటే జనాలు ఓట్లకు అమ్ముడుపోతున్నారు అంటున్నారు. జనం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మన జ్యుడిషియరీ న్యాయమూర్తులు కరెక్ట్‌గా ఉంటే ఈ ప్రజాస్వామ్యం ఇంతిదుండదు. న్యాయమూర్తుల కేసులకి నువ్వు ఈ రోజున ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనాల దగ్గరికి డబ్బిచ్చి ఓటు కొనుక్కోవటమే కాకుండా న్యాయ వ్యవస్థను కూడా కొనే పరిస్థితికి దిగజారిపోయారు. ఇది కాదు అని ఎవరన్నా నియమ నిబంధనలతో కరెక్ట్‌గా జెన్యూన్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నం వెనకటి తగ్గట్లేదు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే న్యాయమూర్తుల ప్రాణాలను కాపాడుకునే పరిస్థితిలో కూడా న్యాయమూర్తులు లేరు. జస్టిస్ లోయా కేసు కావచ్చు, ఇంకొక కేసు కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా మనం కరెక్ట్‌గా ఉంటే జ్యుడిషియరీ సిస్టమ్‌లో గాని, ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని ఎప్పుడైతే స్ట్రిక్ట్‌గా ఉంటారో ఆటోమేటిక్‌గా సిస్టమ్ బాగుపడుతుంది. సిస్టమ్ బాగుపడంటే వీళ్ళు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయినంత కాలం ఏ సిస్టమ్ బాగుపడదు. సీజే గారు ఆ వీడియోస్‌ని చూడటానికి నాకు టైం లేదు. నా టైం వేస్ట్ చేయొద్దని మాట్లాడుతున్నారంటే, ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడే బదులు, అంత టైం లేని వ్యక్తి ఉన్నత స్థాయిలో కూర్చోవడానికి రాజీనామా చేయొచ్చు కదా! ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కేసులను త్వరగా కంప్లీట్ చేయండి. లేదంటే రాజకీయ నాయకుల కేసుల్ని 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయండి. ట్రయల్‌కు ఏదైనా స్టే మీద ఉన్న కేసులు 6 నెలలు దాటిన తర్వాత ట్రయల్ వెకేట్ చేసి మీ ట్రయల్ కండక్ట్ చేయమని చెప్పేసి ఉంది. మరి ఈ కేసులన్నీ ఎందుకు చేయట్లేదు? ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడి కేసు 1 ఇయర్ కాలేదు. ఇప్పటివరకు కూడా ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే రాజకీయ నాయకుల చేతిలో, ప్రభుత్వం చేతిలో న్యాయ వ్యవస్థ బందీగా ఉంది కాబట్టి, ఈ రాజకీయ నాయకులు ఆడే ఆటల్లో న్యాయమూర్తులు బందీ అయిపోయారు కాబట్టి ఈ కేసులేవి బయటికి రావట్లేదు. అంతవరకెందుకు మన హైదరాబాద్‌కి చెందినటువంటి ఒక న్యాయవాది గారు 2017లో న్యాయమూర్తి గారు అయ్యారు డైరెక్ట్‌గా. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. ఆయన తెలంగాణలో పనిచేసినప్పుడు దాదాపు 85,000 కేసులు జడ్జిమెంట్ ఇచ్చాడు. స్పాన్ ఆఫ్ 3-4 ఇయర్స్‌లో. అంటే రోజుకి 109 కేసులు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన అంత స్పీడ్‌గా చేస్తున్నారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరు చేయట్లేదు. మరి మన రాజకీయ నాయకుల ఆటలు సాగట్లేదనే ఉద్దేశం చేత మరి త్రిపుర స్టేట్ వేశారు. ఆయన అక్కడ సీజేఐగా ఉన్నారు. ఇప్పుడు త్రిపురలో మొత్తం కేసులన్నీ క్లియర్ చేసేసి మొత్తం ఇప్పటికి 1,00,000 కేసుల పైగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన డాక్టరేట్‌కు గౌరవం కూడా పొందారు. మరి అలాంటి న్యాయమూర్తి గారికి అక్కడ త్రిపుర హైకోర్టు తాళాలేసేస్తున్నారు కేసులు లేవని చెప్పేసి. ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మిగిలిన న్యాయమూర్తులు ఎందుకు కేసులు కంప్లీట్ చేయట్లేదు? సీజేఐ గారికి టైం లేదంటున్నారు. మరి ఇలాంటి రాజకీయ నాయకుల కేసులు గాని, లేతే ట్రయల్ మీద ఉన్న కేసులు గాని వీటన్నింటిని కూడా ఆహ్, అలాంటి న్యాయమూర్తి గారిని తీసుకొని ఖాళీగా ఉన్నటువంటి న్యాయమూర్తి గారిని సుప్రీంకోర్టు డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ చేసుకొని చేస్తే మాక్సిమం కేసులు క్లియర్ అయిపోవడానికి అవకాశం ఉంటది. అలాంటి వారికి ఎందుకు అవకాశం ఉండట్లేదు? ఎందుకు అవ్వట్లేదంటే రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల. ఇది కాదని ఎవరు చెప్పగలుగుతారు? ఇక్కడ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందరు న్యాయమూర్తులు తప్పు అని అంటలేదు. జస్టిస్ మార్కండే కర్జు గారు 50% న్యాయమూర్తులు కరప్టెడ్ అంటున్నారు. మరి ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ అనే తండ్రి కొడుకులు కూడా 18 మంది న్యాయమూర్తులు కరప్టెడ్. అందులో 14 మంది కన్ఫర్మ్, నలుగురు డౌట్‌ఫుల్ అని ఎప్పుడోనే పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు. ఇది ఒకటి కాదు నేను చెప్పేది. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్, సిన్సియర్ న్యాయమూర్తులను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం గనక కరెక్ట్‌గా జ్యుడిషియరీ కరెక్ట్‌గా గనుక వీళ్ళని యుటిలైజ్ చేసుకోగలిగితే ప్రజలకిను ఎంతో ఉపయోగకరంగా ఉంటది. ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడడానికి అవకాశం ఉంటది. మరి ఈ దిశగా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ ఆలోచించాలి. సో, ఈ ప్రొటెస్ట్‌లో రియల్‌గా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. స్టూడెంట్సే పోరాడుతున్నారు అని అనుకోవాలా? లేదంటే స్టూడెంట్స్ ముసుగులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక హైట్ డ్రామాగా చూడాలా? స్టూడెంట్స్ ఉన్నారండి. అందరూ స్టూడెంట్స్ అని కూడా నేను నమ్మలేను. ఎప్పుడైనా సరే ఒక యాజిటేషన్ నడిచేటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తి చూపే ప్రక్రియలో భాగంగా ఎప్పుడైతే జనం గెదరో ఆటోమేటిక్‌గా ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులు గాని, లేతే ఇంకొకళ్ళు గాని ఒక ఉన్మాద శక్తులు ఈ ఘర్షణ జరిగే ఇన్సిడెంట్ రాళ్ళిసటం, కర్రలిసటం చేయటం వలన ఆటోమేటిక్‌గా పోలీసులు కూడా ఆళ్ళ లా అండ్ ఆర్డర్ చెయ్యి దాటిపోతుందనే ఉద్దేశం చేత అప్పుడు ఘర్షణకు దిగుతారు. లాఠీ చార్జ్ చేయటమే జరుగుతుంది. అంతేగాని ఎక్కువ శాతం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో బాధితుడు ఎప్పుడూ కూడా కొట్లాటకి దిగడు. స్టూడెంట్స్‌కి అన్యాయం జరిగింది. నీట్ పేపర్ ఔట్ అయిందని చెప్పేసి. అలాంటి పరిస్థితిలో వారి యొక్క బాధని శాంతియుతంగా తెలియపరుస్తారు తప్పించి వాళ్ళు దాడి చేసేంత పరిస్థితికి ఎప్పుడు దిగరు. వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, వీళ్ళు కొన్ని విద్రోహ శక్తులు కలిసి దీన్ని రప్చర్ చేస్తారు తప్పించి వేరే రకమైతే కాదు.
థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.